గురుభ్యో నమః. దోష సమయం లేదా పాప సమయం మనందరికీ తెలుసు. హారోస్కోప్ మ్యాచింగ్ అప్పుడు అష్టకూటాల పొంతనం చేస్తుంటాం. రెండు హారోస్కోప్లను తీసుకొచ్చి అబ్బాయిది అమ్మాయిది మ్యాచింగ్ చేస్తాం. అట్లా అష్టకూటం ఉంటాం. వర్ణ, వశ్య, దిన, యోని, గ్రహమైత్రి, గణ, రాశి కూటమి, నాడి కూటమి. వీటన్నిటికీ పాయింట్స్ ఉంటాయి. వర్ణానికి 1, వర్షానికి 2, దినకు 3, యోనికి 4, గ్రహమైత్రి 5, గణ 6, రాశి 7, నాడి 8. అయితే సరే, దాంట్లో రకరకాల ఎక్సెప్షన్స్ ఉన్నాయి. కొందరికి ఓన్లీ గ్రహమైత్రి సరిపోతుంది, కొందరికి యోని కూటమి సరిపోతుంది అని రకరకాలు ఉన్నాయి. నాడీ కూటమికి ఎక్కువ పాయింట్స్ ఉంటాయి అంటే జాగ్రత్తగా ఉండాలని. ప్లస్ రాశి కూటమి కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఉంది. రకరకాల అంటే అది చేసినప్పుడు దాని కొంచెం డీటెయిల్స్ చూద్దాం. కానీ మనకు జనరల్గా ఐడియా ఏంటంటే 36 పాయింట్లకు 18 పాయింట్లు వస్తే పెళ్లి చేసేయచ్చు, వివాహం చేసేయచ్చు అని ఒక థంబ్ రూల్ అది మనకు. అది అయితే మనం చాలా చూస్తుంటాం జీవితంలో. 36కు 25, 26 పాయింట్లు వచ్చినా కానీ మ్యారేజ్లో ప్రాబ్లం ఉంటుంది. కొన్నిసార్లు 36కు 10, 11 వచ్చినా కానీ మన మ్యారేజ్ బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా లెందీగా ఉంటుంది. సో ఈ డిఫరెన్సెస్ చాలా ఉంటాయి. సరే, వీటితో పాటు ఇంకా చూడాల్సినవి చాలా ఉంటాయి. కానీ జనరల్గా థంబ్ రూల్ కాబట్టి మనకు ఫీలింగ్ ఉంటుంది, అంటే ఏదో తప్పు ఉందా దీంట్లో, అంటే మ్యాచ్ అవుతుందా లేదా అని. అంటే కొన్నిసార్లు మనకు జ్యోతిషం నమ్మకం పోతుంది అనమాట. మీకు అట్ట అంటే ఈ 8 అష్టకూటముల పాయింటే కాకుండా ఉపపాద లగ్నం చూసుకోవచ్చు. దాంతోపాటు ఇంకా రకరకాలుగా ఉంటాయి అనమాట. 7th హౌస్, 7th లార్డ్, 7th లార్డ్ ప్లేస్మెంట్, D9 చార్ట్, ఇట్లా రకరకాల టూల్స్ ఉన్నాయి చూసేవి. సో అఫ్లిక్షన్, వీనస్ అఫ్లిక్షన్, మార్స్ అఫ్లిక్షన్, జూపిటర్ అఫ్లిక్షన్, ఇవన్నీ చూసి జడ్జ్ చేయాలి. కానీ జనరల్గా ఏంటంటే మీకు ఇది ఒక థంబ్ రూల్. నక్షత్రం బేస్ చేసుకుని ఈ మ్యాచ్, ఈ నక్షత్రం ఆ నక్షత్రం మ్యాచ్ అవుతుందా లేదా, అట్లా ఆ థంబ్ రూల్లో మనకు కొన్నిసార్లు మనకు మ్యాచ్ కాదు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ రోజుల్లో లవ్ అఫేర్లు అవుతుంటాయి. లవ్ అఫేర్కి మనం మ్యాచింగ్ చేయాల్సిన అవసరం లేదు. గాంధర్వ వివాహం కింద లెక్క. గాంధర్వ వివాహానికి మీకు హారోస్కోప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో చూస్తాను, అది వేరే విషయం. కానీ జనరల్గా ఎక్సెప్షన్. ప్లస్ రకరకాల కారణాలు ఉంటాయి చూడడం చూడకపోవడం అనేది. ఇంకోటి ఏంటంటే ఎవరి దగ్గర అంత టైం ఉండదు. అన్నీ మీకు ఒక 10 సంబంధాలు చూడదలుచుకుంటే 10 సంబంధాలకు ప్రతిదాన్ని డెప్త్గా అనాలిసిస్ చేసి జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళి చూసుకొని జాతకం చెక్ చేసి ప్రతిదానికి, అంటే మామూలుగా ఒక జ్యోతిష్యం దగ్గరికి వెళ్తే మీరు ఒక గంటన్నర పడుతుంది అన్నీ చెక్ చేసి మీకు పాయింట్ చెప్పాలంటే. మీరు 10 సంబంధాలు చూస్తే 10 గంటలు 15 గంటలు స్పెండ్ చేసి, అంటే 2 జాతకాలు అబ్బాయిది అమ్మాయి చూసి కన్ఫర్మ్ చేసి ప్రతిసారి జ్యోతిష్ దగ్గరికి వెళ్ళి ఫీజు ఇచ్చి, అంటే ఆయనకు టైం ఉండదు, మనకు ఉండకపోవచ్చు. ఇవన్నీ కారణాలు ఉంటాయి. కాబట్టి జనాలు అంత సాధ్యం వరకు ఏంటంటే దీన్ని ఒక థంబ్ రూల్గా తీసేసుకొని షార్ట్ కట్ చూసుకుని ఉంటారు. 36కి 18 వచ్చారు, అది వస్తుంటే ముందు ప్రొసీడ్ అవుతారో తెలియట్లేదు అనమాట. సో ఈ అష్టకూటం అనేది 40-45% వర్కౌట్ అవుతుంది, మిగిలిన విషయాలు కావట్లేదు. సో ఇంకా వేరే టూల్స్ ఉన్నాయి అనేది మరి ఇప్పుడు మనం చేసే ప్రయత్నం అనమాట. దీంతో ఇవి చూడాలి, ఖచ్చితంగా చూడద్దని అని అనట్లేదు నేను. దీంతోపాటు ఇంకొక టూల్ ఏమన్నా ఇంకా ఉన్నాయా టూల్స్ అన్న, దాంట్లో ఒక టూల్ ఇంకొకటి ఏదంటే దోష సమయం అంటారు కదా, పాప సమయం అంటారు. అది చూద్దాం మనం ఈరోజు. దోష సమయం లేదా పాప సమయం. దోష సమయం అంటే దోషాల సమతుల్యత. ఒక జాతకంలో ఏదైనా దోషం ఉంటే అది మరొక జాతకంలో ఇలాంటి దోషం తొలగింపబడాలి. అందుకోసం మొదటి ప్రతి జాతకంలో దోషాన్ని లెక్కించి తర్వాత రెండో జాతకంతో సరిపోల్చాలి. లగ్నము, 2వ, 4వ, 7వ, 8వ, 12వ ఇళ్ళల్లో పాపగ్రహాలు ఉంటే కళాంతర దోషం అంటారు. అందరూ మనకు తెలిసింది. ఇది లగ్నంలో కానీ, 2వలో కానీ, 4లో కానీ, 7లో కానీ, 8లో కానీ, 12లో కానీ పాపగ్రహాలు ఉంటే కళాంతర దోషం అంటారు. పాపగ్రహాలు అంటే ఏంటి?
రాహు, సూర్యుడు, శని, కుజుడు ఈ 4 పాపగ్రహాలు. కేతు పాపగ్రహమే కానీ, పాపచంద్రుడు పాపగ్రహమే కానీ, పాపి బుధుడు పాపగ్రహమే కానీ వాటి వల్ల ఏ దోషం రాదు మనకు. సో మనకేంటంటే ఓన్లీ రాహు, శని, సూర్యుడు, కుజుడు ఈ 4టిని తీసుకుంటుంది పాపగ్రహం ఈ క్యాలిక్యులేషన్స్లో. ఇళ్ళ ప్రకారం దోష ప్రమాణాలు. లగ్నంలో పాపగ్రహం ఉంటే ఒక పాయింట్, అంటే ఒక యూనిట్. ఓకే, రెండవ ఇంట్లో ఉంటే 2 కానీ లేదా 4వ ఇంట్లో పాపగ్రహం ఉంటే 3 యూనిట్లు. 7వ ఇంట్లో పాపగ్రహం ఉంటే 5 యూనిట్లు. 8వ పాపగ్రహం ఉంటే 6 యూనిట్లు. 12వ గ్రహం పాపగ్రహం ఉంటే 1 యూనిట్. ఒకసారి చూసుకుని లగ్నము 2 1 2 4లో పాపగ్రహం ఉంటే 3 యూనిట్లు. 7వ ఇంట్లో పాపగ్రహం ఉంటే 5 యూనిట్లు. 8వ ఇంట్లో పాపగ్రహం ఉంటే 6 యూనిట్లు. 12వ ఇంట్లో పాపగ్రహం ఉంటే 1 యూనిట్. ఓకే, ఇవన్నమాట. గ్రహాల ప్రకారం దోష ప్రమాణాలు. రాహు అయితే 1 యూనిట్, సూర్యుడు 2 యూనిట్లు, శని 3 యూనిట్లు, కుజుడు 4 యూనిట్లు. దోష ఏంటి? ఇంటి యూనిట్ మల్టిప్లైడ్ బై గ్రహ యూనిట్. ఉదాహరణకు లగ్నంలో సూర్యుడు ఉంటే లగ్నం 1 కదా, లగ్నం యూనిట్ 3, సూర్యుని యూనిట్ 2, 3 2 6. ఇప్పుడు వెనక్కి వెళ్ళి చూద్దాం ఒక్కసారి మరోసారి. లగ్నం యూనిట్ అంతే ఇక్కడ మనకు లగ్నము 3 యూనిట్లు ఇక్కడ. ఓకే, ఇక్కడ అట్లే సూర్యుడు 2 యూనిట్లు. సో 2 3 6 యూనిట్లు అనమాట. గ్రహాల అవస్థ ప్రకారం మళ్ళీ గ్రహం ఉచ్చ స్థానంలో ఉంటే దోషం లేదు. గ్రహం మూల త్రికోణంలో ఉంటే 25%, 1/4. గ్రహం స్వగృహంలో ఉంటే 50%, గ్రహం మిత్రగృహంలో ఉంటే 75%, గ్రహం నీచ స్థిరంలో ఉంటే 125%. ఇవన్నమాట. దోషాన్ని లగ్నము చంద్రుడు మరియు శుక్రుడితో ఉండి లెక్కించాలి. నియమాలు: చంద్రుడిని లెక్కిస్తే 50% తగ్గాలి, శుక్రుడి నుంచి లెక్కిస్తే 25% తగ్గాలి. మొత్తం దోషాన్ని లెక్కించడానికి లగ్నము చంద్రుడు మరియు శుక్రుడు దోషం కలపాలి. ఇద్దరి జాతకాల్లో దోషం సమానంగా ఉండాలి, లేదా అబ్బాయి జాతకంలో కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. అమ్మాయి జాతకంలో దోషం అబ్బాయి కంటే ఎక్కువ ఉండకూడదు, కానీ అబ్బాయి జాతకంలో దోషం అమ్మాయి కంటే రెట్టింపు వరకు ఉండొచ్చు. అమ్మాయికి దోషంలో ఎక్కువ ఉండకూడదు, అబ్బాయికి దోషం ఎక్కువ ఉండొచ్చు. కానీ అమ్మాయికి ఉన్న దోషానికి ట్వైస్ అంటే రెట్టింపు వరకు అబ్బాయికి ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువగా ఉండకూడదు. పాప సమయం అనేది వధువరుల వివాహ సారూప్యతను నిర్ణయించే ప్రక్రియ. ఇది ఇద్దరి జాతకాలలో అశుభ గ్రహాల ప్రభావాన్ని సమతుల్యం చేస్తుంది. పురుష జాతకంలో కొంచెం ఎక్కువ పాయింట్ ఉండడం మంచిది. అది సరిపడకపోతే వివాహ జీవితంలో సమస్యలు మరియు ఒకరు ఆధిపత్యం, అపార్థాలు మొదలైనవి ఏర్పడే అవకాశం ఉంటుంది. కొంచెం పురుషుని దాంట్లో కొంచెం దోషం ఎక్కువ ఉండాలి టెక్నికల్గా చెప్పాలంటే. ఇది ఒక హారోస్కోప్. అమ్మాయి మార్చి 23, 1975 3 PM న్యూఢిల్లీ. ఇక్కడ చూడండి, లగ్నం క్యాన్సర్ లగ్నం. క్యాన్సర్లో అయినా పాపగ్రహాలనే లేవు. 2వ ఇంట్లో లేవు. 7వ ఇంట్లో మార్స్ ఉంది కానీ ఉచ్చగ్రహం, దోషం లేదు. 8వ ఇంట బుధుడు శుభుడు కాబట్టి దోషం లేదు. 12వ ఇంట శని. 12వ ఇంట్లో శని మిత్రుని గ్రహం, 75% దోషం. అంటే 12వ ఇల్లు యూనిట్ 1, శని పాయింట్లు 3, 1 × 3 × 75%. ఓకే, 2.25 యూనిట్స్. లగ్నం నుండి మొత్తం దోషం 2.25 యూనిట్స్ ఇది. ఓకే, నెక్స్ట్ చంద్రుడి దోషగణన. చంద్రుడి నుండి గ్రహములు చంద్రుడి నుంచి లగ్నంలో చంద్రుడి నుంచి లగ్నం, చంద్రుడిగా సేమ్ ఇదే కదా మనకి. ఇందాక లగ్నం చూసినా చంద్రుడిని చూసినా సేమ్ దాదాపు అదే వస్తుంది. లగ్నం నుంచి ఏ గ్రహాలు లేవు, 2వ ఇంట్లో ఏ గ్రహాలు లేవు, 4వ ఇంట్లో ఏ గ్రహాలు లేవు, 7వ ఇంట్లో కుజుడు దోషం లేదు, 8వ ఇంట్లో లేదు. సేమ్ చూస్తే ఇందాక 2.25 యూనిట్స్. చంద్రుడి నుంచి మొత్తం 2.25 అంటే
50% తగ్గించిన తర్వాత 1.125 అంటే ఇందాక మనం లగ్నం నుంచి 2.25 వచ్చిందా, ఇందాక లగ్నం నుంచి 2.5 చంద్రుడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తే 50% తగ్గాలి చంద్రుని దగ్గర నుంచి. అందుకే ఈ 2.25 వచ్చిన దాన్ని మళ్ళీ హాఫ్ చేస్తే 1.125. ఓకే, నెక్స్ట్ మూడోది శుక్రుడి నుంచి గణన చేస్తున్నాం. ఇప్పుడు శుక్రుడి నుంచి లగ్నంలో గ్రహాలు లేవు. శుక్రుడి నుంచి లగ్నంగా తీసుకుంటే శుక్రుడి నుంచి గ్రహాలు లేవు, శుక్రుడే ఉంది. ప్లస్ రెండో ఇంట్లో కేతు లెక్క తీసుకోకూడదు మనం. నాలుగో ఇంట్లో చంద్రుడు, ఏం ప్రాబ్లం లేదు. ఏడో ఇంట్లో ఏది లేదు, వదిలేయండి. తర్వాత ఎనిమిదో ఇంట్లో రాహు ఇక్కడ ఉంది. రాహు 8వ ఇల్లు 6 యూనిట్లు, రాహు 1 యూనిట్, మొత్తం 6 × 1 8. తర్వాత 12వ ఇంటిలో సూర్యుడు మిత్రగ్రహం 75%. సో 12వ ఇల్లు 1 యూనిట్ అంటే సూర్యుడు 2 యూనిట్లు అంటే 1 × 2 × 75%. సో 1.5 యూనిట్స్. శుక్రుడి నుంచి మొత్తం దోషం ఎంత? ఈ 6 యూనిట్లు ప్లస్ ఈ 1.5 7.5 యూనిట్స్. తర్వాత 25% తగ్గింపు, దాని తర్వాత 1.875 యూనిట్స్. సో మొత్తం లగ్నం అంటే లగ్నం నుంచి 2.25, చంద్రుడి నుంచి 1.125, శుక్రుడి నుంచి 1.875. సో మొత్తం తుది దోషం 5.25. అమ్మాయి దోషం మొత్తం 5.25 యూనిట్లు. ఆల్రైట్, నెక్స్ట్ ఇది అబ్బాయి చూద్దాం. అబ్బాయి February 18, 1970, 9:25 ముంబై. లగ్నం నీచస్థానం శనికి, ఇక్కడ శని నీచం. సో శని నీచ స్థానం 125% దోషం. లగ్నం ఈ 3 యూనిట్లు, శనికి 3 యూనిట్లు. 3 × 3 × 1.25 1125 పాయింట్స్. రెండవ ఇంట్లో ఏ గ్రహాలు లేవు. 4వ ఇంట్లో చంద్రుడు పరిగణించబడదు. 7వ ఇంట్లో గురుడు పరిగణించబడదు. 8వ ఇంట్లో గ్రహాలు లేవు. 12వ ఇంట్లో కుజుడు మిత్రగ్రహం 75% దోషం. కానీ 12వ ఇంటి యూనిట్ 1, కుజుడు 4 యూనిట్లు అంటే 1 × 4 × 0.75 3 యూనిట్లు. సో లగ్నం నుంచి మొత్తం దోషం ఎంత? 11.25 + 3 14.25. నెక్స్ట్ చంద్రుడి నుంచి మనం చంద్రుడి నుంచి వేరే గ్రహాల్లో చంద్రుడు బెనిఫిట్ కాబట్టి ఏం లేదు. కేతు 2 లేదు, 4లో జూపిటర్ లేదు, 7th మెర్క్యూరీ లేదు, 8th ఉంటుంది. మళ్ళీ మీకు సన్ ఉంది. సారీ, కేతు 8వ ఇంట గ్రహాలు లేవు. సారీ, చంద్రుడి నుంచి 8వ ఇంట రాహు 100% దోషం. 8వ ఇల్లు 6 యూనిట్లు, 1 రాహు 1 6 × 1 ఓకే 6. తర్వాత 12వ ఇంట్లో గ్రహాలు లేవు. చంద్రుడి నుండి మొత్తం 50% 12 + 6 + 8 మొత్తం 18. 50% తీసుకున్నది 9 అనమాట, 9 యూనిట్లు. చంద్రుడి నుంచి 9 యూనిట్లు. నెక్స్ట్ శుక్రుడి నుంచి దోషగణన. శుక్ర లగ్నంలో రాహు స్వగృహం 50% దోషం. ఇక్కడ శుక్ర 50%. ఇక్కడ శుక్రుడు ఉన్నారు కదా, ఇది రాహు స్వగృహం కింద తీసుకున్నట్టు, అది లెక్క చెప్పడం. రాహు స్వగృహం కాబట్టి 50% దోషము. లగ్నం 3 యూనిట్లు, రాహు 1 యూనిట్, మొత్తం ఎంత? 3 × 1 × 50%. సో 1.5 యూనిట్. లగ్నంలోనే సూర్యుడు శత్రుగృహము 100%. లగ్నం 3 యూనిట్లు, సూర్యుడు 2 యూనిట్లు, 3 × 2 6 యూనిట్లు. ఓకే, పర్సంటేజ్ అంటే అక్కడ మీకు 1% వస్తుంది, అంటే 1.00 వస్తుంది కాబట్టి మీకు క్యాలిక్యులేషన్ అదే. 3 × 2 6 యూనిట్లు. రెండవ ఇంట్లో కుజుడు మిత్రగ్రహం 75% దోషము. రెండవ ఇల్లు ఇంటూ 3 యూనిట్లు ప్లస్ కుజుడు 4 యూనిట్లు, 3 × 4 × 0.75 9 యూనిట్లు. 4వ ఇంట్లో గ్రహాలు లేవు, అంటే ఇది శుక్రుడి నుంచి. 7వ ఇంట్లో కేతుగ్రహం పరిగణించబడదు. 8వ ఇంటిలో గ్రహాలు లేవు. 12వ ఇంటిలో బుధుడు పరిగణించబడదు. శుక్రుడి నుండి మొత్తం దోషం ఎంత? ఈ 1.5 యూనిట్స్
ఈ 6 యూనిట్స్, ఈ 9 యూనిట్స్, మొత్తం 16 యూనిట్లు. దీంట్లో 25% తగ్గించిన తర్వాత 4.125 యూనిట్లు. ఓకే, మొత్తం దోషము లగ్నము ప్లస్ చంద్రుడు శుక్రుడిని కలిపితే 14.25, 9 ప్లస్ 4, సో 27.5. మొత్తం దోషం 27.5. సో జాతక సరిపోలేక వివరాలు. దిన గణ స్త్రీ దీర్ఘ యోని రాశి రాశ్యాధిపతి రజ్జు వేద వర్ణ నక్షత్ర వర్ణరాశి మరియు నాడి అన్నీ సరిపోతున్నాయి. యోని నక్షత్రం సాధారణ సరిపోలిక. అమ్మాయి నక్షత్రం పుష్యం 3వ పాదం, అబ్బాయి నక్షత్రం పునర్వసు 4వ పాదం. పంతనాల ప్రకారం 36కి 34 పాయింట్ అత్యుత్తమం. వన్ ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ అనమాట ఇది మీకు చెప్పాలంటే. విడాకులు అయింది, కానీ విడాకులు అయింది కారణం అబ్బాయి జాతక దోషంలో 27.75 యూనిట్లు ఉన్నాయి, అమ్మాయి జాతకంలో 5.25 ఉన్నాయి. దాదాపు 5 రెట్లు. మీకు ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉందంటే 5.25 ఇంటూ 2, అమ్మాయిది 5.25 ఇంటూ 2 వరకు ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ 5 టైమ్స్ ఉంది. సో నియమం ప్రకారం అబ్బాయి దోషం అమ్మాయి దోషం కంటే రెట్టింపు వరకు మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ చాలా ఎక్కువ ఉండడం వల్ల విడాకులు జరిగాయి. ముగింపు దోష సమయం సరిగ్గా లేకపోవడం ఈ వివాహం విచ్ఛేదన ప్రధాన కారణం. ఓకే, ఇదే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మేల్ November 7, 1974 న్యూఢిల్లీ. ఓకే, లగ్నంలో రాహు ఎక్కడ? స్కార్పియోలో. ఓకే, లగ్నం నుండి దోషం. లగ్నంలో రాహు 3 యూనిట్లు, రాహుది యూనిట్ 1, లగ్నంకి 3 యూనిట్లు, రాహుకి 1 యూనిట్, మొత్తం దోషం 3x1. 2వ ఇంట్లో ఏ గ్రహాలు లేవు. 4వ ఇంట్లో గురువు పరిగణించబడదు. 7వ ఇంట్లో కేతు పరిగణించబడదు. 8వ ఇంట్లో శని మిత్రగ్రహం. 8వ ఇల్లు 6 యూనిట్లు, శనికి 3 యూనిట్లు, మిత్రగ్రహం కాబట్టి 75%. 6 × 3 × 75% వేసుకుని 13.5 పాయింట్లు యూనిట్లు. 12వ ఇంట్లో సూర్యుడు నీచ స్థానంలో ఉన్నాడు. 12వ ఇల్లు 1, సూర్యుడు 2 ప్లస్ 125% దోషం. సో 2.5 యూనిట్స్ ఇక్కడ ఇది. ప్లస్ 12వ ఇంట్లో కుజుడు శత్రుగృహము. 12వ యూనిట్ 1, కుజుడు 4 యూనిట్లు. సో 1 × 4 అది. ఓకే, సో లగ్నం నుండి మొత్తం 3 + 13.5 + 2.5 + 4 = 23 యూనిట్స్ మీకు మొత్తం. ఓకే, చంద్రుడి నుంచి చంద్రలగ్నంలో ఏ గ్రహాలు లేవు. 2వ ఇంట్లో ఏ గ్రహాలు లేవు. 4వ ఇంట్లో సూర్యుడు నీచస్థానం. 4వ ఇంటిలో 4వ ఇంటిది 3 యూనిట్లు, సూర్యుడు 2 యూనిట్లు, దోషం 125%. 3 × 2 × 1.25 7.5 యూనిట్లు. 4వ ఇంట్లో కుజుడు శత్రుగృహము. 4వ ఇల్లు పాయింట్లు 3 యూనిట్లు, కుజుడు 4 అంటే 3 × 4 12. 7వ ఇంట్లో ఏ గ్రహాలు లేవు. 8వ ఇంట్లో కేతుగ్రహం పరిగణించబడదు. 12వ ఇంట్లో శని మిత్రగ్రహము. 12వ ఇల్లు యూనిట్ 1, శని 3 పాయింట్లు. ఇది మొత్తం 75% దోషం. సో 1 × 3 × 75% 2.25. చంద్రుడిని మొత్తం దోషం అంతా 7.5 + 12 + 2.25 21.75 యూనిట్లు. 50% తగ్గిన తర్వాత 10.875 యూనిట్స్. అంటే అబ్బాయిది 10.7 10.875 యూనిట్స్ అనమాట. నెక్స్ట్ మరి ఇంకా శుక్రుడి నుంచి క్యాల్కులేట్ జరిగింది, అది కూడా ఉంది. శుక్రుడి నుంచి లగ్నంలో సూర్యుడు నీచస్థానం. లగ్నం 3 యూనిట్లు, సూర్యుడు 2 యూనిట్లు, దోషం 125%. 3 × 2 × 1.25. శుక్ర లగ్నంలో కుజుడు శత్రుగ్రహం. 3 × 4 యూనిట్లు 4, 3 × 4 12 యూనిట్స్. 2వ ఇంట్లో రాహు. 2వ ఇల్లు యూనిట్లు 3, రాహు 1, దోషం 3 × 1 3 యూనిట్లు. 4వ ఇంట్లో గ్రహాలు లేవు. 7వ ఇంట్లో గృహాలు లేవు. 8వ గ్రహాలు లేవు. 8వ ఇంట్లో కేతు పరిగణించబడదు. 12వ ఇంట్లో గ్రహాలు లేవు. శుక్రుడి నుంచి మొత్తం దోషం 7.5 12 + 12 + 3 22.5 25% తగ్గిన తర్వాత 5.65.
సో మొత్తం ఎంత? లగ్నము చంద్రుడు కుజుడు కలిపి 23 లగ్నము, 10.85 చంద్రుడు, 5.625 శుక్రుడు, మొత్తం 39.5 యూనిట్లు. నెక్స్ట్ ఇంకో గర్ల్ చూద్దాం. గర్ల్ అక్టోబర్ 16, 1977 at 4:45 AM. ఒకసారి లగ్నం ఏంటి మనకు? లగ్నంలో సూర్యుడు, రాహు, మెర్క్యూరీ, వీనస్ అని ఉన్నారు చూడండి. లగ్నం నుండి దోషగణన. లగ్నంలో రాహు, లగ్నానికి యూనిట్లు 3, రాహు యూనిట్ 1, దోషము 3x1 యూనిట్లు. లగ్నంలో సూర్యుడు, శత్రుగృహము, లగ్నం 3 యూనిట్లు, సూర్యుడు 2, 3x2 6. రెండవ ఇంట్లో గ్రహాలు లేవు. 4వ ఇంట్లో గ్రహాలు లేవు. 7వ ఇంట్లో కేతు పరిగణించబడదు. 8వ ఇంట్లో గ్రహాలు లేవు. 12వ ఇంట్లో శని శత్రుగ్రహము. 12వ ఇల్లు 1 యూనిట్, శని 3 యూనిట్లు, 1x3 3 యూనిట్లు. సో లగ్నం నుండి మొత్తం దోషం ఎంత? 3 + 6 + 3 12 యూనిట్లు. చంద్రుని నుండి దోషగణన. చంద్ర లగ్నంలో ఏ గ్రహాలు లేవు. 2వ ఇంట్లో ఏ గ్రహాలు లేవు. 4వ ఇంట్లో గ్రహాలు లేవు. 7వ ఇంట్లో గ్రహాల్లో 8వ ఇంట్లో గురువు పరిగణించబడదు. 12వ ఇంట్లో గ్రహాలు లేవు. సో మొత్తం దోషం 0. 50% తగ్గిన తర్వాత 0 యూనిట్లు. సో చంద్రుడి నుంచి దోషమే లేదు యాక్చువల్గా ఈ చార్ట్లో. శుక్రుని దోషగణన. శుక్రుడు లగ్నంలో రాహు, లగ్నం 3 యూనిట్లు, రాహు 1, 3x1 3 యూనిట్లు. శుక్ర లగ్నంలో సూర్యుడు శత్రుగ్రహము, లగ్నం 3 యూనిట్లు, సూర్యుడు 2 గ్రహాలు, 3x2 6 యూనిట్లు. 2వ ఇంట్లో గ్రహాలు లేవు. 4వ ఇంట్లో గ్రహాలు లేవు. 7వ ఇంట్లో కేతు పరిగణించబడదు. 8వ ఇంట్లో ఏ గ్రహాలు లేవు. 12వ ఇంట్లో శని శత్రుగ్రహము. సో యూనిట్ 12వ ఇంట్లో యూనిట్ 1, శని 3 పాయింట్లు, 1x3 3 ఇంట్లు. శుక్రుడి నుండి మొత్తం క్యాలిక్యులేట్ చేసి 3 + 6 + 3 12. దాంట్లో 25% తగ్గించారు 3 యూనిట్లు. ఇట్లా 12 యూనిట్స్ 12 యూనిట్స్లో 25% తర్వాత 25% తగ్గింపు తర్వాత 3 యూనిట్లు అంటే 25% ఆఫ్ 12 అనమాట యాక్చువల్లీ. సారీ, మొత్తం దోషం ఎంత? లగ్నంలో 12, చంద్రుడు 3, శుక్రుడు లగ్నంలో 12, చంద్రుడు 0, శుక్రుడు 3, మొత్తం 15 యూనిట్లు. ఇప్పుడు మనం జాతకం కలుపుకోనుకుంటే జన్మ నక్షత్రాలు అబ్బాయిది ఆశ్లేష 2వ పదం, అమ్మాయిది అనురాధ 3వ పదం. కూటములు బాగా సరిపోయినవి. దిన, స్త్రీ, శ్రీ దీర్ఘం, యోని నక్షత్రం, యోని రాశి, రజ్జు, వేద, వర్ణ రాశి, నాడి అన్నీ అనమాట. వస్య కూటమి కూడా అన్నీ సరిపోయింది. సాధారణ గణిపలు గణరాశి, అధిపతి, వర్ణ, నక్షత్రం అన్నీ మార్చిపోయింది. కానీ మ్యారేజ్ మాత్రం బ్రేక్ అయింది. ఎందుకంటే వివాహం 5 సంవత్సరాల కంటే తక్కువ కాలం మాత్రమే నిలిచింది. విడాకులు తెలియదు కానీ 39.5 యూనిట్లు ఈ వివాహానికి వచ్చి ఇచ్చేదాని ప్రధానంగా తెలుస్తుంది. దోష సమయంలో నియమాలు సరిగ్గా పాటించకపోవాలి పరిణామం సంభవించింది. ముగింపు. అధికమైన దోషం మరియు కొన్ని కుటుంబాల సరిపోలక వల్ల సాధారణ స్పృహం వల్ల వివాహం స్థిరంగా లేకపోయింది. అయితే ఇక్కడ మనకు దంపతుల దోషాల పోలిక. భర్త దోషం 39.5, భార్య దోషం 15. మనకు జనరల్ పర్మిషన్ ఎంత? రెట్టింపు అంటే 30 వరకు ఉండొచ్చు అబ్బాయిది. అమ్మాయికి 15 ఉంది కాబట్టి రెట్టింపు అంటే 39 30 వరకు ఉండొచ్చు. కానీ ఇక్కడ 39.5. భర్త దోషం భార్య దోషం కంటే 2.4 రెట్లు ఎక్కువ. వివాహం వచ్చేదానికి కారణం ఏంటి? దోష సమయంలో నియమం ప్రకారం భర్త సమయంలో జాతకంలో దోషం భార్య జాతకంలో అంటే రెట్టింపు కంటే ఎక్కువ ఉండకూడదు. కానీ ఇక్కడ భర్త దోషం 2.4 రెట్లు ఎక్కువ ఉండడం వల్ల వివాహం విచ్ఛేదం సంభవించింది. అధిక దోష సమతుల్యత తర్వాత వివాహం యొక్క స్థిరత్వాన్ని ప్రభావం చేసింది. దోష సమయం సరిగ్గా లేకపోవడం వల్ల విచ్ఛేదనానికి ముఖ్య కారణం. ఈ దోష సమయం అనేది మనకి ఏ సాఫ్ట్వేర్లో ఉండదు, మనం మాన్యువల్గా చేసుకోవాల్సిందే కూర్చొని. సో టైం కన్సూమింగ్, కానీ ప్రయత్నం చేస్తూ ఉండండి, తెలుస్తుంది మనకంటే ఒక ఐడియా నిజంగా పనిచేస్తుందా లేదా అనేది. సో సాధ్యంత వరకు ప్రయత్నం చేయండి. 10-15 కపుల్స్ స్టార్ట్ చూడండి, మ్యాచ్ చేసి చూసుకోండి బాగానే పనిచేస్తుందా లేదా అనేది.
సో ఆ అష్టగృహం కూటమి ప్లస్ 20 గణాల కూటమి, అష్ట గణ కూటమి, 20 గణాల కూటమి, లేదా 10 గణాల కూటమి, రకరకాలు. సో అవన్నీ క్యాలిక్యులేట్ చేసి దాంతోపాటు ఇది కూడా టెస్ట్ చేస్తామండి. చేస్తే కనుక మంచిగా అనిపిస్తుంది కనుక అంటే చూడండి, టెస్ట్ చేసి మీ కామెంట్స్ చెప్పండి దాంట్లో. ధన్యవాదాలు.